బ్యాక్ వేములవాడ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన జర్మనీ పౌరుడేనని హైకోర్టు ధర్మాసనం తేల్చింది. రమేష్ దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. విచారణ సందర్భంగా ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 30 లక్షల జరిమానా విధించింది. నెల రోజుల్లో ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు 25 లక్షలు, లీగల్ సర్వీస్ అథారిటీకి 5 లక్షలు చెల్లించాలని తీర్పులో హైకోర్టు పేర్కొంది. చెన్నమనేని రమేష్ తో వేములవాడ అభివృద్ధి అంధకారంలో పడిపోయిందంటున్న పిటిషనర్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో మా ప్రతినిధి అమరీందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. తెలంగాణ హైకోర్టులో వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వంపై ఇవాళ కోర్టు తీర్పు ప్రకటించింది. అయితే 30 లక్షల జరిమానా విధించింది. అయితే దీనికి సంబంధించి వేములవాడ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు మాట్లాడే ప్రయత్నం. అసలు కోర్టు ఏమని తీర్పు ఇచ్చింది, కోర్టు ముఖ్యంగా అంటే తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని కోర్టు తీవ్రంగా సీరియస్ అయింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? నేను మొదటి నుంచి రమేష్ చెన్నమనేని గారు లా మేకర్ కావడానికి తండ్రి చాటు బిడ్డడిగా ఎమ్మెల్యే కావాలని చెప్పిన తపనతోటి లా బ్రేక్ చేసి వచ్చిందని చెప్పనేది నా మొదటి నుంచి ఆరోపణ. 15 సంవత్సరాలకు ఇదే మాట అంటున్నా. తప్పుడు ధృవీకరణ పత్రాలతో భారతదేశ ప్రభుత్వాన్ని, మా ఉమ్మడి కరీంనగర్ అధికారులను కూడా మోసం చేసి భారతదేశ పౌరసత్వం పొందిండు. 1955(5)(1)(f) సెక్షన్ ప్రకారం 1 సంవత్సరం కాలం దేశంలో ఉన్న తదుపరి దరఖాస్తు పెట్టు అర్హత చెల్లిస్తూ చెప్తా ఉన్నా. ఈయన ఇచ్చిన ఈ దరఖాస్తులు సంవత్సర కాలం పాటు ఉన్నా అన్నాడు. నేను ఛాలెంజ్ చేసిన తర్వాత జరిగిన విషయాలు కేవలం 90 రోజులు ఉన్నాడు. 15 సంవత్సరాల నుంచి అటు దేశ ప్రభుత్వాన్ని మోసేసి ఇటు కోర్టులు మోసేసిండు. భారతదేశ పౌరసత్వం ఇప్పటికి 5 సార్లు రద్దయింది ఆయనది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2013 రద్దు చేసింది. కేంద్ర హోంశాఖ ఏర్పడే 3 మంత్ కమిటీ ఒకసారి సిఫార్సు చేసింది ఇస్ నాట్ కరెక్ట్ అని. 3 సార్లు కేంద్ర హోంశాఖ వాళ్ళు తీర్పిచ్చినప్పుడు కేంద్ర హోంశాఖ వాళ్ళు జర్మనీ పాస్పోర్ట్ కలిగి అని చెప్పించి ఇంత దూరం వచ్చేది కాకుండా అతను ఈ 2018లో భారతదేశ పౌరసత్వం 4 సార్లు రద్దు చేసిన తర్వాత ఇప్పటికే జర్మనీ పౌరసత్వం వదులుకున్నా మీరు భారతదేశ పౌరసత్వం కూడా వదులుకుంటే నేను ఎక్కడ ఎలా స్టేట్లెస్ అవుతుందని చెప్పని దానిపైన వారికి స్టే రావడం జరిగింది. ఆ స్టే చేసే క్రమంలో ఉన్నత న్యాయస్థానం పైన మేము వేసినటువంటి మరి హోంశాఖ ద్వారా ఇచ్చిన పత్రాల ఆధారంగా మేము చెప్పింది నిజమని తేలి ఈరోజు అతను ఓసీఐ కార్డు కూడా తీసుకున్నప్పుడు కూడా దీంతో చూపించిన 2018 అనుకో 2019లో ఓసీఐ కార్డును తీసుకునే క్రమంలో కూడా మీరు ఏ దేశం అంటే జర్మనీ రాసిండు. 2009లో 10వ కాలం జర్మనీ అని. ఇక్కడేమో ఇండియన్ అంటాడు. ఎంబసీ ఆఫ్ బెర్లిన్లో ఎంబసీ ఆఫ్ ఇండియా బెర్లిన్లో మాత్రం ఆయన ఓసీఐ కార్డు హోల్డర్గా దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటే 10 ఏళ్ల కొరకు జర్మనీ రాసుకున్నాడు. మీ పూర్వ ఏ దేశం అంటే 12 ఇండియా అంటాడు. ఇక్కడ నీదే పాస్పోర్ట్ అంటే జర్మన్ పాస్పోర్ట్. ఈ విధంగా మన దేశాన్ని మోసం ముమ్మాటికే భారతీయుడు అంటాడు, భారతదేశం మోసం చేస్తాడు. జర్మన్ పాస్పోర్ట్ ట్రావెల్ చేస్తాడు. ఆయన ఇంచుమించు 45 సార్లు ట్రావెల్ చేసిన డాక్యుమెంట్స్ ఇవన్నీ 45 టైమ్స్. అవి ఈ రోజు కోర్టు వీటంటి పనులు తీసుకొని చెప్పి ఆయన పిటిషన్ డిస్మిస్ చేసింది. ఆయనకి 30 లక్షల రూపాయలు జరిమానా విధించింది. అందులో 5 లక్షల రూపాయలు లీగల్ అథారిటీ సెల్కి ఇమ్మన్నది. 20 లక్షల పిటిషన్ అనేటువంటి 5వ పిటిషన్ ఉన్నటువంటి నాకు నెల రూపాయలు అందేయాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది రమేష్ బాబుకు చెంప చెల్లుమనేలా వచ్చిన తీర్పుగా నేను భావిస్తున్నా. ఇప్పటికైనా మా ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలి, దేశానికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నా. ప్రజాప్రతినిధిగా ఇలా తప్పుడు ధృవ పత్రాలు పెట్టి ఇటు హైకోర్టు మోసం చేసుడు కాక ఇంకా డెవలప్మెంట్ కూడా లేదు. జర్మనీలో ఉంటూ ఇటు నాటకాలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దీని మీద మీరు చాలా సార్లు కొట్లాడారు, కోర్టు కూడా వెళ్ళారు. కోర్టు నుంచి ఇంకా అంటే సుదీర్ఘంగా కొనసాగి వాళ్ళ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పును ఎట్లా చూస్తారు? నేను మొదటి నుంచి చెప్తున్నా, అమాస పుణ్యానికి వచ్చేటువంటి ఈరోజు హోదాకు చిన్నంగా ఎమ్మెల్యే పదవి వాడుకోవడం వల్ల మన ప్రాంతాన్ని నష్టమని చెప్పండి. అది రుజువైంది, తేలింది. నేడు నేను సంవత్సరం క్రితం ప్రజలు నాకు ఆశలు ఇచ్చిన తర్వాత ఈ నెల లోపలనే, ఈ సంవత్సరం లోపలనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో మా ప్రాంత అన్ని రంగాలకు అభివృద్ధి పథకాలు తీసుకుపోతున్నా. నిజం నిలకడ మీద తెలుస్తుందని చెప్పండి నిదర్శనం ఈరోజు ఇది కేసులో గెలవడం నాకు ఆనందదాయకంగా ఉంది. ఇది మొత్తంగా ప్రస్తుతం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెప్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి కోర్టు తీర్పు ఏదైతే 30 లక్షలు చెన్నమనేని రమేష్ కు జరిమానా విధించింది, ఇందులో 25 లక్షలు మాత్రం ఆది శ్రీనివాస్ చెల్లించాలి. మిగతా ఫీజు మొత్తం కూడా తెలంగాణ హైకోర్టు లీగల్ అథారిటీ సెల్ ఉందో దానికి చెల్లించాలంటూ కూడా హైకోర్టు అయితే తీర్పిచ్చింది. అయితే సుదీర్ఘకాలంగా కొనసాగినటువంటి ఈ కేసుకు సంబంధించి ఇవాళ తీర్పు ఇవ్వడాన్ని పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు పైన నమ్మకంతోనే ఇన్నాళ్ళు పోరాటం చేశాను, సుదీర్ఘంగా 15 ఏళ్ల పాటు పోరాటం చేసి గెలిచానంటూ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో అమరేందర్ రెడ్డి, HM టీవీ, హైకోర్టు.